నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం। మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డితో కలిసి ఐదర్షా కోట్ మూసి పరివాహక ప్రాంత ప్రజలతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు టపాసులు పంపిణీ చేశారు। అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వం పెద్దల ఇళ్ల జోలికి పోవడం లేదని విమర్శించారు। పొంగులేటి తిరుపతి రెడ్డి మహేందర్ రెడ్డిల అక్రమాల కట్టడాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు। కష్టకాలంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలతో ఉండి పోరాడమని సంతోషాల్లో కూడా కలిసి ఉంటామని భరోసా ఇచ్చారు। 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో 1,00,000 ఇళ్లు కూల్చారు తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు। కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారని, కానీ రేవంత్ పాలనలో అభివృద్ధి తిరోగమన దశలో ఉందని విమర్శించారు। నరకాసురుడి వద్దతో దీపావళి జరుపుకుంటామని, అలాగే రేవంత్ పాలన విరగడైనప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు। రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది? బడా బడా పారిశ్రామికవేత్తల కోసమో పేదల బతుకులు కూల్చే హక్కు నీకు లేదు। ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు। కేసీఆర్ గారు ఏ రోజు కూడా పేదల్ని ఇబ్బంది పెట్టలేదు। కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో 58 జీవో 59 తెచ్చి పేదలకు పట్టాలనిచ్చింది, పేదలకు గూడు కల్పించింది, పేదలకు నీడ కల్పించింది, భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం। హైదరాబాద్ లో పేదలకు 1,00,000 డబుల్ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు। ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రా పేరిట హైదరాబాద్ ప్రజలకు దీపావళి పండుగ లేకుండా కొన్ని ప్రాంతాల ప్రజలను ఇలా అరిగోసబెట్టినటువంటి పరిస్థితి। ప్రభుత్వం అనేది కంటికి రెప్పలాగా ఉండాలి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు। రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఐదర్షా కోట ప్రాంతంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎలా ఇల్లు కూలుస్తారో అనేటువంటి ఒక ఆందోళన, ఇండ్లందరికీ నంబర్లు వేయడం ద్వారా ఇవాళ అక్కడ ప్రజలకు ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు, బ్యాంకుకు వెళ్తే అప్పులు వచ్చే అవకాశం లేదు, ఆ ఇండ్లను ఎవరైనా కొనాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది। సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి ఇంటి వద్ద దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో జగ్గారెడ్డి దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు। జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కలిసి టపాసులు కాల్చి దీపావళి సంబరాలను జరుపుకున్నారు। అనంతరం వారు తమ నివాసానికి వచ్చిన వారికి అభిమానులకు స్వీట్లు పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ విధంగా జగ్గారెడ్డి కుటుంబం దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంది। విజయనగరంలో దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి కోడగట్ల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు వినూత్నంగా పండుగను జరుపుకున్నారు। ఆమె ఫుట్బాల్ కాలనీ రోడ్డులోని ప్రేమ సమాజం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులతో కలిసి దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా శ్రావణి గారు వృద్ధులతో మాట్లాడి వారి ఆనందంలో భాగస్వామ్యమై వారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందుకున్నారు। వృద్ధాశ్రమంలో దీపాలు వెలిగించి మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు। ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా మహిళా అధ్యక్షురాలు గదుల సత్యలత, స్థానిక కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు।
విజయనగర వాస్తవ్యులందరికీ కూడా ఈ ఏడాది దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఏడాది లాగానే ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా దివాళీ చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. మరి దానిలో భాగంగానే మేము కూడా మా కుటుంబంతో పాటు మా విజయనగరంలో ఉండే పెద్దలు పిల్లలతో పాటు కూడా ఈ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచనతో నిన్నటి రోజున 40వ డివిజన్లోని ధనలక్ష్మి బోనుల ధనలక్ష్మి గారి యొక్క డివిజన్లోని రెయిన్బో చిల్డ్రన్ హోమ్కి వెళ్ళి అక్కడ పిల్లలందరితో కూడా వాళ్ళకి స్వీట్లు ఇస్తూ వాళ్ళతో పాటు క్రాకర్ని కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు దివాళీ సందర్భంగా ప్రేమ సమాజంలో ఉండే సుమారు 100 మంది వృద్ధులందరినీ కూడా నోరారా వాళ్ళని విష్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ అదేవిధంగా ఇక్కడ వీళ్ళతో కూడా ఈ దీపావళి వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇంకా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఏడాది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన జరిగింది. బొబ్బిలిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద అంబేద్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి అధ్యక్షులు సోరు సాంభయ్య, ప్రధాన కార్యదర్శి ఎండ గోపాలరావు మాట్లాడుతూ సీజేఐపై దాడికి పాల్పడిన న్యాయవాది రాజేష్ కిషోర్ మరియు అతనికి సహకరించిన ఆర్ఎస్ఎస్ మతోన్మాదులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన 15 మంది ముద్దాయిలను వారికి మద్దతు ఇచ్చిన ఆర్ఎస్ఎస్ మతోన్మాదులను కూడా తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడులు అమానుషమని ఖండించారు. ఈ నిరసన రాస్తారోకో కార్యక్రమంలో లాయర్లు విల్సన్ బాబా, జి సాంబయ్య, ఎం రామారావు, రామస్వామి, మహిళా నాయకులు చిన్నములు, సుమతి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభకి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా జయభీములు. మన భారతదేశంలోనే అత్యుత్తమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి గారు ప్రధాన న్యాయమూర్తి అయిన వ్యక్తి మీద ఒక రాజేష్ కిషోర్ అని ఒక మన్మోహని ఆర్ఎస్ఎస్ వ్యక్తి దాడి చేశారు. ఈ భారతదేశంలో చాలా సిగ్గుచేటు విషయం. ఇది మారిన మత ఈ ఇండియాలో ఇది ఉండిపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి గారు కావచ్చు, హర్యానాలోనే ఐపీఎస్ అధికారుల మీద అనంతరం సూసైడ్ చేసుకోవడంగా ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సోమవారం దీపావళి పరమదినం సందర్భంగా విజయనగరంలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ నందుగల తన స్వగృహంలో ఈ వేడుక జరిగింది. శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు తమ సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి గారు, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమతో కలిసి కుటుంబ సమేతంగా ఉల్లాసంగా పండుగ సంబరాలను నిర్వహించారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పిల్లలతో గడపడం, వారి ఆనందాన్ని చూసి మురిసిపోవడం ఎంపీ గారికి సహజ శైలి. అందులో భాగంగానే ఆయన ప్రతి ఏటా దీపావళి రోజున తన బిడ్డ నిఖిల నాయుడుతో కలిసి రణస్థలం హెడ్ క్వార్టర్స్లో గల ప్రభుత్వ బాలిక వసతి గృహానికి వెళ్లారు. అక్కడ విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించి బాణాసంచా కాల్చి వారితో కలిసి దీపావళి సంబరాలు చేసుకుని వారి మనసుల్లో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఎక్కడున్నా సమయాన్ని కేటాయించి ఈ బాలికల గృహంలో విద్యార్థులతో గడపడం తనకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. దీపావళి అనేది చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి విద్యార్థులు దీపావళి కాంతులు లాగే తమ జీవితాల్లోని చీకటిని, చెడును తొలగించుకోవాలని, విద్యార్థి దశ నుండే నిబద్ధత, అంకితభావంతో గొప్ప జీవితాలు నిర్మించుకునే విధంగా పునాదులు వేయాలని సూచించారు. అందరి జీవితాలు వెలుగుమయం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు మాకు సలహాలు ఇస్తూ ఉంటారు. మా హాస్టల్కి వచ్చి ప్రతి దీపావళికి వచ్చి పిల్లలందరికీ బ్లెస్ చేసి విష్ చేసి వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరము అడిగి మా ప్రతి కూడా వాళ్ళ అవసరాలు తెలుసుకొని అనుగుణంగా అన్ని విషయాల్లోని సపోర్ట్ గా మాకు చేస్తుంటారు ఎప్పుడు కూడాను. తర్వాత ఈ పిల్లలంటే కూడా చాలా ఇష్టం. ఎప్పుడు కూడా బాగా చదువుకోండి, చదువుల్లో ముందుండండి, అన్ని విషయాల్లోని మీరు ముందుకు ఎదగాలి, అన్ని రంగాల్లో కూడా మీరు బాగుండాలి అని ఎప్పుడు మాకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఈ శుభకార్యాన్ని, ఈ పండగ దినాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మా ఎంపీ గారికి మేము సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మాకు కావాల్సినటువంటి ఏంటంటే బాణాసంచాలు, స్వీట్లు ఇంకా తెచ్చింది చెప్పండి, అన్ని రకాలుగా మాకు అందించారు. కాబట్టి ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విషయాన్ని మా పిల్లలతో మేము చాలా సంవత్సరాల నుంచి కూడా రావడం జరుగుతుంది. చాలా అనిపిస్తుంది. పిల్లలు గడిపి మన ఎట్లాగే చేసుకుంటాం, పిల్లలతో చేసుకోవాలన్న ఆనందం, సంతోషం, చాలా ఆనందం అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన పండగ ఏ రకంగా చేసుకుంటామో అంతకంటే ఎక్కువగా హ్యాపీగా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విజయవాడ బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్యుడిలా ప్రజలతో కలిసిపోయారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆయన తన పర్యటన ఆసాంతం ప్రజలతో మమేకమై వారి మోముల్లో ఆనందం నింపారు. వైసీపీ పాలనలో సీఎం జగన్ పర్యటన అంటే చెట్లు కొట్టేయడం, బారికేడ్లు, పరదాలు, దుకాణాలు మూసేయడం వంటి దృశ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు దృశ్యం పూర్తిగా మారిపోయింది. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే బాగున్నావా? ఇవన్నీ అమ్ముతున్నావా? ఏమాత్రం అమ్ముతున్నావు? ఏమేమి అమ్ముతున్నావు? ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా? ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది. ఏంటమ్మా బాగున్నావా? స్కూల్కి పోతున్నావా? నీ పేరేంటి? హుషారుగా ఉన్నావు. ఏంటమ్మా నువ్వేనా షాపు? విజయవాడ బీసెంట్ రోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్యుడిలా ప్రజలతో కలిసిపోయారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆయన తన పర్యటన ఆసాంతం ప్రజలతో మమేకమై వారి మోముల్లో ఆనందం నింపారు. వైసీపీ పాలనలో సీఎం జగన్ పర్యటన అంటే చెట్లు కొట్టేయడం, బారికేడ్లు, పరదాలు, దుకాణాలు మూసివేయడం వంటి దృశ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు దృశ్యం పూర్తిగా మారిపోయింది. సీఎం చంద్రబాబు రావడం అంటే ప్రజల మధ్య సంబరమే కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు గంటసేపు రోడ్డుపై నడుస్తూ దుకాణదారులతో, వీధి వ్యాపారులతో కరచాలనం చేశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సీఎం వస్తున్నారన్న హడావుడి లేకుండా పరిమిత ఆంక్షల మధ్య ప్రజల కొనుగోళ్లు చేసుకున్నారు.
కొనుగోలుదారులను సీఎం పలకరించి వారితో సెల్ఫీలకు అవకాశం ఇవ్వడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్యుడైన వేళ ప్రజలతో మాటామంతి కలిపి వారి మోముల్లో ఆనందం నింపారు. నమస్కారం అమ్మా. అంటే బాగున్నావా? నేను అమ్ముతున్నావా? ఏమాత్రం అమ్ముతున్నావు? ఏమేమి అమ్ముతున్నావు? ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా? ట్యాక్స్ ఉండదు సార్. ఇప్పుడు పర్లేదు సార్. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది. ఏంటమ్మా? బాగున్నావా? స్కూల్కి పోతున్నావా? నీ పేరేంటి? హుషారుగా ఉన్నావు. ఏంటమ్మా నువ్వేనా షాపు? ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా? ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ? ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. హ్యాపీ దివాళీ అమ్మా. హ్యాపీ దివాళీ. ఆయిల్ వేస్తావమ్మా దీంట్లో? ఆయిలేనా? వాటర్ పోసి వెలిగిస్తారా? ఎంత టైం ఉంటుంది? అరగంట. ఎంత దీని రేట్ ఎంత? ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణాన్ని సోమవారం ఉదయం భారీ వర్షం ముంచెత్తింది. ఉదయం 9 గంటల సమయానికి ఆకాశాన్ని కారుమబ్బులు కమ్ముకొని ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షపాతం కారణంగా ఏకంగా 5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ముఖ్యంగా ఒంగోలు పట్టణంలోని చర్చి సెంటర్తో పాటు పట్టణ ప్రాంతమంతా నీటమయమైంది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో జనజీవనానికి కొంతమేర అంతరాయం ఏర్పడింది. దేవరపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు, బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు వినూత్న రీతిలో ఆందోళన చేశారు. మంగళవారం వాలాబు పంచాయతీలోని కోడాపల్లి, రామన్నపాలెం, బుచ్చపాలెం, పూలగరువు గ్రామాల గిరిజనులు రామన్నపాలెం గెడ్డ వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పాల్గొని మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దయవల్లే పల్లె పండుగ నిధులతో చేసిన పనులకు సంవత్సర కాలంగా బిల్లులు చెల్లింపులు జరగక పనులు అసంపూర్తిగా నిలిచిపోయి గిరిజనులు, కాంట్రాక్టర్లు ఉరితాళ్లే శరణ్యమని భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలాబు పంచాయతీలో సుమారు 10 కోట్ల విలువైన రోడ్ల పనులు చేస్తే కేవలం 1.70 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని మండిపడ్డారు. ముఖ్యంగా వీరభద్రిపేట, నేరెళ్లపూడి, బొడిగరువు గ్రామాలకు మంజూరైన రోడ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయని, ఈ వర్షాలకు గిరిజనులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వాహనాలు గ్రామాల్లోకి రాలేక వైద్యం అందడం లేదన్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టారని చెప్పిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల మంత్రి అయ్యాక రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 143 కోట్ల పనులు చేస్తే 11 కోట్లు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమన్నారు. 1354 సీసీ రోడ్ల పనులకు సంబంధించిన 132 కోట్లు ఉన్నాయని, ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల బిల్లులు కూడా విడుదల కాలేదని మండిపడ్డారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేయించాలని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి శంకర్రావు, కె ఈశ్వర్రావు, కె పైడితల్లి సహా అధిక సంఖ్యలో గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు. దాదాపు 9 కోట్లు పైబడి
సీసీ రోడ్లు బ్రిడ్జీలు నిర్మిస్తామని, లింక్ రోడ్లు పూర్తి చేస్తామని చెప్పేసి నమ్మబలికి రోడ్లు ఎటువంటివి వేశారు. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణలోనే, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలోనే నాణ్యతా ప్రమాణాలు పాటించి ఈ రోడ్లు ఎటువంటివి వేయడం జరిగింది. వేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్కి 1,70,00,000 రూపాయలు మాత్రమే ఫస్ట్ విడత బిల్లు ఎటువంటివి చేశారు. మిగిలినటువంటి డబ్బంతా కూడా ఈ రోజు వరకు కాంట్రాక్టర్కి బిల్లులు చేయకపోవడం వల్ల కాంట్రాక్టరు భార్యలు పుస్తుల తాడులు అమ్మి మేము వడ్డీలకు డబ్బులు కడుతున్నాం కాబట్టి మేము పనులు చేయలేమని చెప్పేసి అక్కడక్కడ రోడ్లు, అదేవిధంగా బ్రిడ్జీలు, కలవట్లు అవన్నీ కూడా అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. దీనివల్ల వాలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పూర్వం రోజులు వచ్చాయి. వాళ్ళకి డోలు మాత్రం తప్పట్లేదు. రేషన్ సరుకులు తెచ్చుకోవడం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముసలోళ్ళు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ముసలోళ్ళు ఈరోజు వైద్యం తీసుకెళ్లాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బంది తప్పట్లేదు. ఆ విధమైనటువంటి ఇబ్బందులతో వాలా పంచాయతీలో రోజు ప్రజలు అనేకటువంటి కష్టాలు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంట్రాక్టర్లు చెల్లించవలసినటువంటి బిల్లులు వెంటనే చెల్లించండి. అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి రోడ్లు, బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో అవి చేయండి. అది చూపించాలి, గిరిజన బ్రతుకులకి మార్గం చూపించాలి. పవన్ కళ్యాణ్ బాబు వెంటనే స్పందించాలి. దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీగూడలో దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మావల మండలం పరిధిలోని కొమరంభీం కాలనీలో సోమవారం జరిగిన దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దండారి ఉత్సవాలు 100 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారమని కొనియాడారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేయగా ఆయన ఆదివాసీలకు దీపావళి, దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఎమ్మెల్యే ఆదివాసీలతో కలిసి గుస్సాడి నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తనకు సమయం దొరికినప్పుడల్లా ఆదివాసీల సమస్యల గురించి చర్చించడం జరుగుతుందని గుర్తు చేశారు. కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టులో కేసు కొలిక్కి వచ్చిన వెంటనే పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, పలువురు బీజేపీ నాయకులు ముకుంద, అశోక్ రెడ్డి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ జాతి సందర్భాన్ని పురస్కరించుకొని కేబీ కాలనీకి ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి సహచర ఆదివాసీ సోదరులతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ జడ్పీటీసీ సభ్యులు మడవి రాజు గారు, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అందరికీ సందర్భంగా మానవ జాతికి మూల కారణమైనటువంటి యొక్క ఆదివాసీ జాతి సమాజం ఎప్పుడు కూడా బాగుండాలని, ఆ సమాజంలో మేముండాలని గొప్పగా ఆలోచించేటటువంటి జాతి ఆదివాసీ జాతి. వందల వేల సంవత్సరాల నుండి పూర్వీకులు అందించినటువంటి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని ఇంకా ఆధునిక యుగంలో కొనసాగిస్తూ అందరూ బాగుండాలనే ఒక గొప్ప ఆకాంక్షతో ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా గొప్పగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఆదివాసీ సమాజం. సంవత్సరం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆదివాసీ సమాజానికి రావాల్సినటువంటి హక్కులు, ఆదివాసీల సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. నేను అనేక సందర్భాల్లో నాకు ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆదివాసీల సమస్యల మీద ఆదివాసీ సోదరులు పడుతున్నటువంటి దీపావళి పండుగ సందర్భంగా యాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నందీశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి యాచారంలోని బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాలికలకు స్వీట్స్ పంచి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా ప్రేరణనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ నందీశ్వర్ రెడ్డితో పాటు ఎస్ఐలు మధు, ప్రియాంక మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముట్టియండమ్మా, దగ్గర కనిపిట. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్.
ప్రజా ఆస్తుల రక్షణ సంఘ విద్రోహ కార్యకలాపాలు అరికట్టడంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు మరవలేనివని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదులు అసాంఘిక శక్తులతో పోరాడి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు స్మరించుకుంటున్నామని తెలిపారు. ప్రజల దేశ రక్షణలో ప్రాణం కంటే విధి గొప్పదని నిరూపించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. 15,300 సముద్ర పటానికి పైన ఉన్న ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని మన భారతదేశంలో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. సో అక్కడ 10 మంది మన పోలీస్ జవాన్లు, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు, వేరే వేరే ర్యాంక్స్ వాళ్ళు. సో వాళ్ళు చైనీస్ ట్రూప్స్ తోటి అక్కడ అన్ఈక్వల్గా పోటీలోని హెవీలీ ఆర్మ్డ్ చైనీస్ ఎవరితో బలగాలు ఉన్నాయో వాళ్ళ చేతుల మీద వాళ్ళు మరణించడం జరిగింది. సో వాళ్ళ బలిదానంని గుర్తించడానికి ఇది ప్రతి సంవత్సరం ఇది ఈ 21 అక్టోబర్ నాడున మనం అందరూ కూడా గ్యాదర్ అయి ఉంటాము, వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తాము. సో యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు 1915 లైన్లోని మనకి చైనా తోటి ఉన్న అప్పుడు తిబెత్ ఏరియాలోని 2500 మైల్స్ వరకు అది ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. సో అది గార్డింగ్కి అప్పుడు ఇండియన్ బార్డర్ టాస్క్ ఫోర్స్ అని అప్పుడు ఫోర్స్ ఉండే, అది ఇంటెలిజెన్స్ బ్యూరో కింద అది పనిచేస్తుండే. సో వాళ్ళకి అది అప్పుడు గార్డింగ్ డ్యూటీ ఉండే సిఆర్పిఎఫ్తో పాటుగా. సో ఆ గార్డింగ్ డ్యూటీ చేస్తుండగా ఆ సంవత్సరంలో 1959లో సెప్టెంబర్లో ఒక పెట్రోలింగ్ పార్టీ పోతే బార్డర్ మీద వాళ్ళని చైనీస్ వాళ్ళు కిడ్నాప్ చేశారు, పెట్రోలింగ్ పార్టీని. తర్వాత ఒక నెల తర్వాత అక్టోబర్ నెలలో వాళ్ళకి రిటర్న్ చేశారు. సో ఇది పరిస్థితి ఇట్లా ఉండగా అప్పుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ధర్మవరం పట్టణంలోని తన నివాసం వద్ద నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేతిరెడ్డి తాము తిరిగి అధికారంలోకి రాగానే ధర్మవరంలో కథ వేరే రకంగా ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 2.0 డిజిటల్ బుక్ రాజ్యాంగం అమలును ధర్మవరంతో తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడుతూ స్థానిక అధికారులు మరియు ప్రజలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవిస్తారని హెచ్చరికల తరహాలో వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం అధికార పక్షం దీనిపై ఎలా స్పందిస్తుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది. ఈ కేసులు పెట్టడం అనేది ఒక గుర్తు పెట్టుకోండి. మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు, కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా తడికలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరింపులు బెదిరించుకునే కాలం అంటూ ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే భక్తితో వచ్చే భయం కంటే, భక్తితో వచ్చే మన్నన కంటే భయంతో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి సాన్నాలు నిలబడతారు. ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం. ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 మనకు ఇది కూడా పెట్టారు, డిజిటల్ బుక్. ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు, ఏంటి కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే దాని తర్వాత ఎవడో మామ అల్లుల్లో ఇచ్చుకొని వచ్చి మళ్ళీ చెప్తా అంటారు, నేను అక్కడన్నా బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి. ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కన్నా ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్ప. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకోవాలి. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొయ్యూరు జెడ్పీటీసీ వార నూకరాజు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అమర్నాథ్,
మాజీ ఎమ్మెల్యే గణేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో లా అండ్ ఆర్డర్ మరింత అధ్వానంగా ఉందని ఆరోపించారు. పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి అమాయక గిరిజనులను ఉసిగొల్పి హత్యలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జడ్పీటీసీ వార నూకరాజుపై ఇదివరకే దాడి జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని అమర్నాథ్ విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఈ హత్యకు పాత్రధారి అయిన పిఎస్ అజయ్ కుమార్ను అలాగే హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఉందా లేదని తల మీద కొట్టడం జరిగింది. గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది. పోలీసుల దగ్గరికి వెళ్ళారు, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్తున్నారు. అంటే బైండ్ ఓవర్ చేసినా సరే భయం లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి దానికి అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందనేటువంటి దానికి లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. సో డెఫినెట్గా ఇందులోనే పార్టీలు తీసుకురావడం కానీ నాకైతే ఇది రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది పోలీస్ విభాగం అంటే భయం ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ పని ఆ పని పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా చేస్తున్నారనేటువంటి నమ్మకం ప్రభుత్వం కల్పించాలి. అది కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా ఒక ఆటవిక రాజ్యం, మనం ఏం చేసినా మనల్ని అడిగినోడు లేడు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజలకు కలుగుతుందో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో దయచేసి అది లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ పట్ల గౌరవం భయం అనేటువంటి ఉండేటువంటి విధంగా పనిచేయాలనేటువంటిది మా తాలూకు రిక్వెస్ట్. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గల అమర జవాన్ స్తూపం వద్ద మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశమంతా ఈ వీరులకు గౌరవంగా నమస్కరిస్తుందన్నారు. పోలీసు శాఖ దేశ అంతర్గత భద్రతకు మూలస్తంభమని అనేక విపత్తులు, ఎన్నికలు, ఉగ్రవాద కార్యకలాపాల సమయంలో పోలీస్ సిబ్బంది ముందుంటారని కొనియాడారు. సేవలో ఉండే జీవితమే పోలీసు ఉద్యోగమని, రాత్రింబగళ్లు సమాజం సజావుగా నడవడానికి కృషి చేస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా బాలికలు, మహిళలు భద్రతకు శక్తి యాప్ మరియు శక్తి టీంలను ఏర్పాటు చేశామని, మహిళలపై ఆలోచనకే భయపడే పరిస్థితులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత్ చైనా సరిహద్దుల్లోని లడాక్ ప్రాంతంలో దేశం కోసం పోరాడి అసువులు బాసిన 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల త్యాగానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, ఎస్పీ కలిసి అమరుల వివరాలతో కూడిన రోల్ ఆఫ్ ఆనర్ పుస్తకం ట్రోలీని మార్పిడి చేసుకున్నారు. పోలీస్ స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రాలు, బహుమతులు అందించారు. అనంతరం అమరుల జవాన్ స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు సహా డీఎస్పీలు, అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రోల్ ఆఫ్ ఆనర్ అమరులైన పోలీసు వీరుల యొక్క గౌరవ అతిథి మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ వి వినోద్ కుమార్ గారికి అందజేస్తారు. గౌరవనీయ వి వినోద్ కుమార్ ఐఏఎస్ వీరు గౌరవనీయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి ఉమామహేశ్వర్ గారికి అందజేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర డీజీపీ గారికి, జిల్లా ఈరోజు ఈ పోలీస్ ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.
नाम ही ऐसा है कि सुनते ही